ఏపీలో లా అండ్ ఆర్డర్పై శ్వేతపత్రం విడుదలను వాయిదా వేసుకున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ ఏపీ శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయాలనుకున్నారు. అయితే నిన్న వినుకొండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య, ఇవాళ మిథున్ రెడ్డి ఉన్న నివాసంపై టీడీపీ నేతల రాళ్లదాడి నేపథ్యంలో శ్వేతపత్రం విడుదలను విరమించుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే దారుణ హత్యలు, బాలికలపై అత్యాచారాలు, మహిళల హత్యల నేపథ్యంలో వెనక్కి తగ్గింది టీడీపీ ప్రభుత్వం. ఏపీలో లా అండ్ ఆర్డర్పై శ్వేతపత్రం విడుదలను వాయిదా వేసుకున్నారు సీఎం చంద్రబాబు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసినటువంటి శ్వేతపత్రాలను వాయిదా వేసుకున్నారు. ముఖ్యంగా ఈరోజు శాంతి భద్రతల అంశానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తారని ముందు ప్రకటించారు. ఆ మేరకు మీడియాకు ప్రతినిధులకు కూడా సమాచారం అందించారు. చివరి నిమిషంలో ఈ శ్వేతపత్రం విడుదలని వాయిదా వేసుకున్నారు. ప్రధానంగా శాంతి భద్రతల అంశం పైన శ్వేతపత్రం విడుదల చేయాలని వాళ్ళు భావించినప్పటికీ కూడా నిన్న వినుకొండలో రషీద్ హత్య ఏదైతే ఉందో అత్యంత దారుణమైనటువంటి ఘటన, దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి హత్య, ఇటువంటి హింసాకాండ ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండనటువంటి ఘటన. నడి రోడ్డు పైన 2 చేతులు నరికి, తల నరికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్య చేసినటువంటి ఉదంతం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఉదయం నుండి కూడా దళిత మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి ఇద్దరి పైన కూడా రాళ్ల దాడి చేయడం, ఇప్పటికీ కూడా రాళ్ల దాడి కొనసాగుతుండడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే రౌడీలు, గూండాల తరహాలో ఇంటి మీదకి వెళ్లి రాళ్లు, కర్రలు పట్టుకొని వెళ్లి రాళ్ల దాడి చేసి మిథున్ రెడ్డికి సంబంధించిన వాహనాలను కూడా ధ్వంసం చేయడం, దాంతో పాటు మిథున్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి గన్మ్యాన్లు కూడా దానిలో కాల్పులు జరిపే స్థాయికి వెళ్ళింది. సో శాంతి భద్రతలు అదుపులో లేవు. ఇలాంటి తరహాలో, ఇలాంటి తరుణంలో ఇప్పుడు శాంతి భద్రతల అంశానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఏదో జరిగిందని చెప్పి ప్రయత్నం చేస్తే మీడియా ఖచ్చితంగా మరొక వైపు ఆడపిల్లల పైన వరుసగా అత్యంత దారుణమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ముచ్చుమరిలో జరిగినటువంటి ఘటన కానీ, విశాఖలో జరిగినటువంటి ఘటన కానీ, చిన్న పిల్లల పైన అత్యాచారాల హత్యలు జరుగుతున్నటువంటి ఘటనలు ఉన్నాయి. అందులో పోలీసు వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, ఇప్పటికీ కూడా ముచ్చుమరి ఘటనకు సంబంధించి 2 వారాలు దాదాపు 2 వారాలు గడిచే పరిస్థితి వస్తున్నా సరే కనీసం ఆ మృతదేహాన్ని కూడా కనిపెట్టలేని పరిస్థితిలో పోలీసు యంత్రాంగం ఉన్నటువంటి తరుణంలో సో ఈ ప్రశ్నలన్నీ వస్తాయి మీడియా నుండి అని ఇప్పుడు ఇలాంటి తరుణంలో గతంలో జరిగినటువంటి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ కూర్చుంటే ప్రజలు కూడా నవ్వుకుంటారు అన్నది గ్రహించింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ శ్వేతపత్రాన్ని విడుదల వాయిదా వేసింది. దీంతో పాటుగా రేపు ముందు రిలీజ్ చేద్దాం అనుకున్నటువంటి శ్వేతపత్రాలు కూడా, ఎందుకంటే ఇది ఒక్క శ్వేతపత్రాన్ని విడుదలను వాయిదా వేస్తే ఖచ్చితంగా ప్రజల్లో మరింత చులకనవుతున్న ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాల్లో ఇతర శ్వేతపత్రాలు విడుదల చేస్తామంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. స్వయంగా చంద్రబాబు కేబినెట్ లోనే తీసుకున్న నిర్ణయం ఈ శ్వేతపత్రాన్ని శాంతి భద్రత పైన విడుదల చేయాలని. కానీ రాష్ట్రంలో నెలకొన్నటువంటి హింసాత్మక వాతావరణం, వరుసగా టీడీపీ నేతలు చేసినటువంటి దారులు, హత్యల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈ శ్వేతపత్రాన్ని విడుదల వాయిదా వేసుకుంటున్నారు. సతీష్, అకస్మాత్తుగా శ్వేతపత్రం విడుదల అనేది వెనక్కి తీసుకోవటంపై ఎటువంటి చర్చ జరుగుతోంది ఇప్పుడు? ప్రధానంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పుడు కూడా ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4 నుండి ఈ రోజు వరకు కూడా దాదాపు 40 నుండి 45 రోజులు సమయం పడుతుంది. ఈ 45 రోజుల్లోనే, అంటే దాదాపు గడిచిన 30 రోజుల్లోనే 31 హత్యలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హత్యలు చేయడం అన్నది. మరొక వైపు ఆడపిల్లలపై అత్యాచారాలు అయితే అత్యంత ఘోరమైనటువంటి, హీనమైనటువంటి ఘటనలు చూసుకుంటూ ఉన్నాయి. 5-6 నెలల పసిబిడ్డ పైన విజయనగరం జిల్లా రాంభద్రపురంలో అత్యాచారం జరిగింది. మరొక వైపు విశాఖ జిల్లా హోంమంత్రి సొంత జిల్లాలోనే విశాఖ జిల్లా రాంబిల దగ్గర 9వ తరగతి విద్యార్థిని హత్య చేశాడు. అదేవిధంగా హత్య గావించబడింది. దాంతో పాటు ముచ్చిమర్లో మనం చూడొచ్చు 9 ఏళ్ల చిన్నారిని 3 మైనర్ బాలికలు అత్యాచారం చేయడం, వాళ్ళ తండ్రులు, పిల్లలు కలిసి మొత్తం అమ్మాయిని చంపేసి నదిలో పడేసినటువంటి పరిస్థితి. సో ఇటువంటి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. హింస అయితే ఘోరమైనటువంటి హింస జరుగుతుంది. ఎన్నికల అనంతరం ఇంతటి హింస ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు.
సో నడి రోడ్డు మీద వచ్చి కత్తులతో పొడుస్తూ ఉన్నారు, చంపుతా ఉన్నారు, చేతులు నరుకుతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి దళితులు, గిరిజనులు, బీసీలందరినీ కూడా ఓళ్ళు వదిలి పంపించేసిన పరిస్థితి ఇప్పటికే పల్నాడు ప్రాంతంలో. ఈ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు శాంతి భద్రతల పైన శ్వేతపత్రం విడుదల చేసిన దానికి శాంటిటీ ఉండదని భావించింది. అసెంబ్లీలో అయితే ఏదో ఒక చర్చ రూపంలో పెట్టేసి విమర్శలు చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మీడియా సమావేశంలో మళ్ళీ మీడియా కూడా ప్రశ్నిస్తుంది ఈ ఘటనలన్నిటి పైన. ఒకవేళ ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే దీన్ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా ఇప్పుడు ఈ 40 రోజుల్లోనే అత్యంత దారుణమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలే కాకుండా మరీ దారుణంగా ఆడపిల్లలపైన అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి తరుణంలో విడుదల చేయడం భావ్యం కాదని భయపడి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ సతీష్.